నాకు తెలిసి బాధ్యతాయుతంగా ఎవరుంటారో వాళ్ళకి చాలా బాధలు ఉంటాయండి. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకి నిందలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే అబద్ధాలు చెప్తుంటారో వాళ్ళంత మంచి వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు. అవునంటారా? కొంతమంది ఉంటారండి, అందరూ నా వాళ్ళే అనుకుంటారు. చుట్టాలని కాదు, పక్క వాళ్ళు, ఎదుర్కొన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు అని కాదు, స్నేహితులని కూడా కాదు, అందరూ నా వాళ్ళే అనుకొని చాలా మంచి ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి అన్ని విషయాలు చెప్పుకుంటుంటారు కొంతమంది. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ మన వాళ్ళే, అందరూ నా వాళ్ళే, అందరూ మీ వాళ్ళే. అలా మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ మన సంతోషం కానీ, బాధ కానీ, ఫినాన్షియల్ మెటర్స్ ఏమున్నా కూడా మనము మనసు ఇప్పి చెప్పుకోకూడదు. ఎందుకు అంటే మన మనస్తత్వంలాగే ఇంతమంది మన అనుకునే వాళ్ళందరికీ సేమ్ మనస్తత్వం ఉండదండి. వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ తేడా ఉంటుంది. ఆ మాట తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు, అది కొంచెం బాధాకరంగా ఉంటుంది. అందుకని అందరూ మన వాళ్ళే అనుకోవాలి. కానీ మనం ఏదన్నా మనసు ఇప్పి చెప్పుకోవాలి మన బాధ సంతోషం అంటే ఓన్లీ మన మనస్తత్వంతో కలిసిన వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకోవాలి. అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. కాదంటారా?